హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మరికొన్ని కొత్త కలెక్షన్స్ అండి మన కలెక్షన్స్లోకి యాడ్ అయ్యాయి. సో ఇందులో కొన్ని అయితే మీరు చాలా వరకు చూడలేదనే చెప్తాను నేను. సో ఎందుకంటే నేనే ఫస్ట్ టైం చూడడం అనమాట. సో అందుకోసం సో ఇందులో వచ్చి మోస్ట్లీ మీకు అన్నీ కొంచెం పెద్ద విగ్రహాలేనండి. అంటే 7 ఇంచెస్ నుంచి ఇంకా పై వచ్చే ఇంచెస్ అనమాట. సో మోస్ట్లీ స్టార్టింగ్ అంటే మీకు మహా అయితే 3.5 ఇంచెస్ స్టార్టింగ్ ఉంటుంది అంతే. సో మీకు ఓన్లీ 2-3 ఉంటాయి, మిగతా అన్నీ కూడా పెద్ద సైజెస్ అనమాట. సో ఈ మధ్య నేను నార్మల్గా స్టేటస్లో యాక్చువల్గా అన్నపూర్ణాదేవి విగ్రహం ఒకటి పెట్టాను అనమాట. చాలా బాగుంటారు అన్నపూర్ణాదేవి. సో ఆ విగ్రహం నచ్చి ఎంత మందో, అసలు చిన్న విగ్రహం కావాలన్న వాళ్ళు కూడా ఆ 7 ఇంచుల విగ్రహం తీసుకునే వాళ్ళు ఉన్నారనమాట. సో అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నపూర్ణాదేవి. అది కూడా ఈరోజు మీకు చూపిస్తాను ఈరోజు కలెక్షన్లోని. సో చూస్తున్నారు కదా, ఎట్ ఏ గ్లాన్స్ లాగా అన్నీ చూపిస్తున్నాను ఈరోజు ఏమేమి చూపించబోతున్నాను అనేసి. సో ఇందులో చూపించే విగ్రహాలన్నీ కూడా రకరకాల విగ్రహాలండి. గణపతి, లక్ష్మి, దుర్గా, అలాగే ఆండాల అమ్మవారు అండ్ అలాగే హైగ్రీవరు. సో ఇంకా చాలామంది అనమాట. సో ఒక్కొక్కటి మీకు చూపిస్తూ ఉంటాను. సో చెప్తున్నాను కదా, ముందే చెప్పేశాను కొంచెం పెద్ద సైజు విగ్రహాలండి. సో పెద్ద సైజు విగ్రహాలు వద్దు అనుకునే వాళ్ళైతే స్కిప్ చేసేసేయచ్చు. సో చాలామంది ఏంటంటే పెద్ద సైజు విగ్రహాలు అట్లీస్ట్ పూజ పర్పస్ కాకపోయినా షో పర్పస్ లైక్ మనకి డెకోర్ చేసుకోవడానికి కూడా వాడుతున్నారు అనమాట. అండ్ అలాగే కమర్షియల్గా తీసుకునే వాళ్ళు చాలామంది తీసుకుంటూనే ఉంటారు. సో స్టార్టింగ్ విత్ గణపతి అనమాట. సో గణపతి ఇలా వచ్చారు. మనకి దీపాలు అనేవి మనకి నెయ్యి ఒత్తులు ఉంటాయి కదా, గీ ఒత్తులు. సో ఆ ఒత్తులు ఆ చిన్న చిన్న ప్రమిదలో పెట్టుకోవచ్చు అనమాట. సో తర్వాత వచ్చేసి మనకి ఇదైతే ఎంతో బ్యూటిఫుల్ సెట్ అనండి. లక్ష్మీ, గణపతి, సరస్వతి మనకి 3 సెట్ వస్తారనమాట కమలలో కూర్చున్నట్టుగా. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందోనండి. మీకు అప్రాక్సిమేట్లీ 8 ఇంచెస్ అబోనే ఉంటుంది. మ్యాక్సిమమ్ 8 స్టార్టింగ్ ఉంటుంది. నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. సో మోస్ట్లీ వీటి యొక్క సైజెస్ అన్నీ కూడా నేను ఆల్రెడీ కింద క్యాటలాగ్లో ఇచ్చేసాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ లక్ష్మీ అమ్మవారు చూడండి ఎంత నవ్వుతూ కనిపిస్తున్నారో కలశంతో పాటు. చాలా బ్యూటిఫుల్. ఆ చుట్టూరు ఉన్న కమలం డిజైన్ అయితే హైలైట్ అండి మొత్తం ఈ 3 విగ్రహాలకి కూడా. లక్ష్మీ, సరస్వతి అండ్ గణపతి అనమాట. సో మీకు ఒక్కొక్క విగ్రహం తీసుకుంటే ఒక కాస్ట్ పడుతుంది, 3 కలిపి తీసుకుంటే కొంచెం తగ్గుతుంది అనమాట ప్రైస్ అనేది. సో హెవీ అండి. ఇవన్నీ కూడా మనకి బ్రాస్ యాంటిక్లో వచ్చిన హెవీ పీసెస్ అనమాట. సో నేను చెప్పాను కదా అన్నపూర్ణాదేవి బ్యూటిఫుల్గా ఉందని చెప్పేసి, ఈ అన్నపూర్ణాదేవి అమ్మవారేనండి. మనకి 7 ఇంచులు వస్తారు అమ్మవారు. చాలా బ్యూటిఫుల్గా కూర్చుని సర్వ్ చేస్తున్నట్టుగా అసలు ఎంత బాగుంటారో, ఎంత కళగా ఉంటారోనండి. చాలా బాగుంటారు. యాక్చువల్గా డౌట్గా బుక్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది హ్యాపీగా మంచి రెస్పాన్స్ ఇచ్చారన్నమాట, ఫీడ్బ్యాక్. అండ్ తర్వాత బాలాంబిక అమ్మవారు. ఈ అమ్మవారు వచ్చేసి మనకి 7 to 8 ఇంచెస్ ఇన్ బిట్వీన్లో వస్తారు. అమ్మవారు కూడా కమ్మలలో కూర్చున్నట్టుగా ఎంత అందంగా కనిపిస్తారో. చాలా బ్యూటిఫుల్ ఫినిష్. ఇది కూడా మంచి మంచి ఫీడ్బ్యాక్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఇది మనకి ముందున్న కలెక్షన్ అనమాట, కొత్త కలెక్షన్ అయితే ఏం కాదు. సో లక్ష్మీ, గణపతి, సరస్వతి చూపించాను కదా, అదైతే కొత్త కలెక్షన్. అండ్ అలాగే గణపతి చూపించాను కదా స్టార్టింగ్లో, సో అది కూడా కొత్త కలెక్షనే. అండ్ ఈ అమ్మవారు వచ్చేసి మనకి దుర్గాదేవి అమ్మవారు అండి. మనకి సింహం మీద ఆశీలనే కనిపిస్తారు. సో చూస్తున్నారు కదా, చాలా బాగుంటారు. వారి యొక్క ఆయుధాలతో మనకి కనిపిస్తారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఐడల్ కూడా. సో దుర్గాదేవి నవరాత్రులప్పుడు చాలామంది తీసుకునే ఉన్నారు. ఇది కూడా మనకి ఓల్డ్ ఐటమే అనమాట. అండ్ ఈ అమ్మవారు కూడా చాలా హెవీ. యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే ఒక కస్టమర్కి అన్నీ ఆల్రెడీ వివరాలు చెప్పాము, ఇంత హైట్ ఉంటుంది, ఇంత వెయిట్ ఉంటుందని. బట్ ఈవెన్ దో షీ గాట్ సర్ప్రైజ్డ్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ ఐడల్ అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంత బాగా ఏమంటారు, మంచిగా కార్వ్ చేశారనమాట. సో ఇక్కడ మీకు చిన్ని కన్నయ్య చూస్తున్నారు కదా, మనకి వెన్న కన్నయ్య, అది కూడా కొత్త కలెక్షన్ అండి. వెన్నకన్నయ్య కూడా చాలా కొత్త కలెక్షన్. అండ్ తర్వాత వచ్చి మనకి లక్ష్మీ నరసింహస్వామి. ఈ మధ్య చాలామంది తీసుకుంటున్నారు. 3.5 ఇంచెస్లో బ్యూటిఫుల్గా సేల్ అవుతున్నాయి. అవి కూడా మనకి ఎక్కువ సేల్ అవుతున్నాయి. ఇది కొంచెం పెద్ద సైజ్ అండి. మీకు అప్రాక్స్ 7 ఇంచెస్ దాకా ఉంటుంది. మనకి వెనకాల ఆదిశేషుడితో పాటు లక్ష్మీ నరసింహస్వామి. అండ్ కుబేరరు బిగ్ సైజ్ అడిగారు. సో మనకి స్టాక్ వచ్చింది కొత్తది కుబేరరు. ఇది వచ్చి మనకి అప్రాక్సిమేట్లీ 5 to 6 ఇంచెస్ ఇన్ బిట్వీన్ వస్తుందండి, హెవీ వెయిట్. అండ్ దత్తాత్రేయ స్వామి, ఈయన వచ్చేసి మనకి 4 ఇంచెస్ 4.5 ఇంచెస్ ఆ హైట్లో ఉంటారన్నమాట దత్తాత్రేయుడు. సో మనకి ఇవన్నీ కూడా మీకు చాలామందికి ఏమంటారు భూవరాహస్వామి అండి. భూవరాహస్వామి పూజ చేస్తే చాలా మంచిది. ఇళ్ల స్థలాల గురించి కానీ, ల్యాండ్ గురించి కానీ, లేకపోతే హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్న వాళ్ళ గురించి కానీ చాలా మంచిది. నేను చాలాసార్లు చెప్పా ఉన్నాను వరాహస్వామి గురించి.
వారాహిదేవి గురించి కూడా. సో ఒక్కసారి ఎవరైనా రియల్ ఎస్టేట్ అట్లా వాళ్ళు ఎవరికైనా కావాలి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళు చక్కగా వరాహస్వామి కానీ వారాహిదేవి కానీ పూజ చేసుకోవచ్చు. ఓకేనా అండి. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఆండాల అమ్మవారు. సో చాలామంది కృష్ణుడు ప్లస్ ఆండాలు ఇద్దరు కలిపి తీసుకోవాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు మనకి స్టాక్ ఇన్ అయింది, ముందు స్టాక్ అవుట్ అయిపోయింది. 6 ఇంచెస్ ఐడల్ అండి, 6 ఇంచెస్ అబోనే ఉంటుంది ఐడల్, అప్రాక్స్ 7 ఉంటుంది అనుకుంటా, 7 ఉంటుంది. సో స్టాక్ అవుట్ అయిపోయింది, ఇప్పుడు మనకి స్టాక్ ఇన్ అయిందనమాట. సో బాలాంబిక అమ్మవారు చూపిస్తాను మళ్ళీ క్లారిటీగానే, చాలా బ్యూటిఫుల్గా ఉంటారండి అమ్మవార్లు అందరూ కూడా. మీరు ఒక్కసారి ప్రతి విగ్రహం కూడా మీరు ఒక్కసారి జూమ్ చేసుకుని చూడండి, చాలా బాగా అనిపిస్తారు. అండ్ అలాగే వీ యొక్క ఐడల్స్ యొక్క క్యాటలాగ్ కూడా ఆల్రెడీ నేను కింద పెట్టున్నాను, ఒకసారి చెక్ చేయండి, అది కూడా మంచి కలెక్షన్. అండ్ ప్రతిదీ కూడా చిన్నది ఏది చూపించినా సరే మోస్ట్లీ అవన్నీ కూడా క్యాటలాగ్లో ఉండేలాగా ట్రై చేస్తున్నాము. ఎందుకంటే మళ్ళీ మీరు సైజ్ నెక్స్ట్ ఇంకోటి మర్చిపోయాను చెప్పడం మీకు, అది ఫోటో చూస్తున్నారు కానీ దాంట్లో వ్యూ అని ఉంటుందండి. నాకు కావాలి అని చెప్పేసి నాకు క్యాటలాగ్ పంపిస్తున్నారు కదా, అందులో ఏంటంటే చాలామంది సైజెస్ మళ్ళీ అడుగుతున్నారు. యాక్చువల్గా వాటిలోనే కింద సైజ్ ఉంటాయి, ఒకసారి మీరు వ్యూ అని కొడితే మీకు తెలిసిపోతుంది ఎంత సైజు ఉంది ఏంటి అనేసి మీకు తెలిసిపోతుంది. కొన్ని వాటికైతే వెయిట్లు కూడా ఇస్తూ ఉంటాం మాకు వీలైనప్పుడు. సో కొన్ని అయితే అప్డేట్ చేయడం అవ్వదు, బట్ మోస్ట్లీ సైజెస్ మాత్రం మెన్షన్ చేస్తాం, ఎందుకంటే మీకు తెలియాలి కదా సో ఎంత సైజు ఉంది ఏంటి, మళ్ళీ పూజా మందిరంలో పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మోస్ట్లీ మీకు సైజెస్ అనేవి పెట్టడం జరుగుతుందనమాట. నెక్స్ట్ ఒక విషయం చెప్తా ఉంటున్నానండి, మర్చిపోయాను. అదేంటంటే ఈ మధ్య పేమెంట్స్ విషయంలో చాలామంది ఇన్ ద సెన్స్ అని చెప్పలేను కానీ ఒక మంత్లో ఒక 3-4 ఫ్రాడ్ చేయడానికి అయితే చాలామంది ట్రై చేస్తున్నారు అనమాట. చెప్తాను కదా 4-5 మెంబర్స్ దాకా నాకు ఈ మధ్య కాలంలో. ఎలా అంటే వాళ్ళు మోస్ట్లీ ముంబై అండ్ ఢిల్లీకి సంబంధించిన వాళ్ళేనండి. అంటే మనకు తెలిసిన బీహార్ గ్యాంగ్ అట్లా అంటుంటాం కదా, సో అలా అనమాట. సో వాళ్ళు ఏంటంటే పెద్ద యాక్చువల్గా అమౌంట్ ఒక 2100 అలా అయిందనుకోండి, వాళ్ళు 14,999 16,999 అలా చేసేసి, అది చేయడం కాదు యాక్చువల్గా వాళ్ళ దృష్టిలో చేసినట్టు, వాళ్ళు ఎడిట్ చేసి మనం పేమెంట్కి నెంబర్ ఇస్తాం కదా, ఆ నెంబర్కి పే చేసేసినట్టు ఒక మార్క్ చేసి పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ పెట్టేసి, సారీ బై రాంగ్ సెంట్ బై మిస్టేకల్లీ వీ హ్యావ్ సెంట్ 4,399 క్యాన్ యూ ప్లీజ్ రిఫండ్ ద రిమైనింగ్ అమౌంట్ అని చెప్పేసి అని అడుగుతున్నారు. సో నాకు యాక్చువల్గా తెలుసు, ఎందుకంటే ఇలా జరుగుతుందని ఐ నో, బికాస్ త్రూ సమ్వన్స్ ఐ హ్యావ్ కేమ్ టు నో దట్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ అనేసి. సో అందువల్ల దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి మీరు పేమెంట్స్. అలాంటి ఫ్రాడ్ మైండ్తో ఉన్నవాళ్ళు దయచేసి అసలు గ్రూప్స్లోనే ఉండొద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను పేమెంట్ చేయడానికి పలానా నెంబర్ ఇచ్చినప్పుడు అది కాపీ చేసుకుని మీరు పేమెంట్ చేస్తే సరిపోతుంది. అది కాకుండా లాస్ట్ నెంబర్ తేడా కొట్టేసి వేరే, ఈ మధ్య 2 మెంబర్స్ చేశారు అలాగా. 2 మెంబర్స్ చేశారు. ఏంటంటే వాళ్ళు లాస్ట్ నెంబరు తేడా కొట్టడం, 7 బదులు 9 కొట్టడం అనమాట. అదేమో వేరే వాళ్ళకి వెళ్ళడం, పాపం వాళ్ళకి వస్తుందో లేదో అయితే నాకు తెలియదు. కానీ ఈవెన్ నేను కూడా కన్సల్ట్ చేశాను వాళ్ళని, ఎవరైతే సేమ్ నీ నెంబర్ ఇచ్చానో లాస్ట్ నెంబర్ మారిందో వాళ్ళని కన్సల్ట్ కూడా చేశాను, బట్ దే డిడ్ంట్ రెస్పాండ్ ప్రాపర్లీ. సో అందుకోసం దయచేసి మేము ఇచ్చిన నెంబర్లకు మాత్రమే మీరు పేమెంట్స్ చేయండి. అది కాపీ చేసుకుంటే సరిపోతుంది. ఈవెన్ ఐఎమ్ నాట్ సెండింగ్ యూ ద స్క్రీన్ షాట్, నేను నెంబర్ పంపిస్తాను, టెక్స్ట్ మెసేజ్లో పంపిస్తున్నాను. దెన్ యూ హ్యావ్ కాపీ ఇట్ అండ్ మేక్ ద పేమెంట్, దట్స్ ఆల్, నాట్ ఎ బిగ్ డీల్ కదా. సో అందుకోసం మీ డబ్బులు మీకు ఇంపార్టెంటే, అండ్ అలాగే మీ సాటిస్ఫాక్షన్ మాకు ఇంపార్టెంటే, కాబట్టి మీరు అంత తక్లీఫ్ ఇవ్వాలనుకోవట్లేదు. సో ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా తెలిపోవడం కోసం మేమే అన్నీ ఇస్తున్నాం మీకు, అంటే పేమెంట్ నెంబర్ కానీ అన్నీ కూడా. సో పేమెంట్ వచ్చాక పేమెంట్ రిసీవ్ అయిందని కానీ చాలామందికి చెప్తూనే ఉంటున్నాం. అండ్ చాలామంది అడిగారండి, లక్ష్మీదేవి కాదు, లలితాదేవి ఐడల్ అడిగారు. సో ఈ ఐడల్ మనకి స్టాక్ ఇన్ అయింది, దగ్గర అయ్యి ఒక 2 వీక్స్ అవుతుంది, బట్ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో ఎవరికైతే కావాలో లలితాదేవి, సో మనకి 6 ఇంచెస్ ఆ రేంజ్లో మనకి లలితాదేవి అయితే బ్యూటిఫుల్ లలితాదేవి అండి, విత్ ఆర్చ్ మకర తోరణం అనమాట. సో వాళ్ళైతే తీసుకోవచ్చు. అండ్ వరాహస్వామి చూస్తున్నారు కదా, విష్ణు అవతారం, ఇవి ఆల్రెడీ నేను ముందు చూపించాను. సో నేను పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, క్యాచ్ అప్ విత్ న్యూ వీడియో. అంటిల్ దిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.